ఓ మనిషి పిల్ల తల్లి లెక్క ఎంతసేపు ఇంట్లో అంటావు? బయటికి రా. ఎంత పిలిచిన బయటికి వస్తలేడు. ఓ మనిషి నిన్నే చెవులు వినబడతలేవా? బయటికి రా. అసలు బయటికే వెళ్తలేడు. ఆగో ఓ రోరి నాకు గొంతు పోతాను కానీ బయటికి వస్తలేడేంది? ఓ మనిషి ఇంట్లో ఉన్నావా? ఎంతసేపు రానే రా బయటికి. అయ్యో ఆగరాదే నా ముద్దుల పిల్లమా, అత్తానా ఇంటనే పట్టానా అని కొడతాను బయట కూర్చొని. అయ్యో ఏందే బగ్గ పిలుస్తాను బయటికి రాని, ఏ సంగతి? ఆగో ఇంట్లో పిల్లలు పెడతానవా? ఏం చేస్తానవు ఇంట్లో? సిగ్గు ఒకటి. ఎందుకో అంతరా? నేనేమన్నా పిల్లలు పెడతారాడే అని నచ్చిరాని మాటలు మాట్లాడతారు. ఇంట్లో టీవీ చూస్తారా? మంచి మాట వస్తుంది, మంచి మాట వస్తుంది. అమృతం కురిసిన రాత్రి, అతనితో గడిపిన రాత్రి, వరదలా చేరుకో అంటది. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అతనితో కలిసిన రాత్రి ఏందని ఆ పాట చూసుకుంటా అట్లనే పీరిపోయింది, అట్లనే పీరిపోయింది. మీరు బాగా బరి తెగించేశారయ్యా. నువ్వు చూడవా సీరియల్? నీ పాట చూడంగానే పక్క ఎడతావు నాయనా. పాటలు చూసేటి మరి ఏ పాటలు చూడాలి? ఇవి చూడండి నానే. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? నీ చిక్కు చిక్కు మాసాలు గాని టైం ఎంత అవుతుంది అనుకుంటాను? 12 అవుతాని. మస్తు ఆకలి అవుతాని. అట్టి బియ్యమే బుక్కమంటావా? కూరగాయలు లేవా పోయి? ఏంది ఆకలి అయితే బియ్యం బుక్తావా? అన్నం వండుకొని తినాలి గాని అట్టి బియ్యం బుక్కినవనుకో నట్టలు బలుతాయే. ఏమనుకుంటావు? నట్టలు లేవు, నట్లు లేవు. ఇట్లా ముచ్చట్లు పెట్టుకుని ఉంటావా? పోయి కూరగాయలు తెస్తావా? అవ్వా ఒక్కొక్కరు నా మొగడు నాతోటి మాట్లాడతలేరని బాధపడతారే. నువ్వేందే నీతోటి ముచ్చట పెడతాంటే నన్ను నోరుగానే ఉట్టలేవు, ముచ్చట పెట్టుకుంటేనే కూర్చుంటావా అంటాను. నా విలువ నీకు తెలుస్తలేదే. కడుపుకు తినాలి టైకు అంటాను. నువ్వు గంతే కదా, గంతే కదా. ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరగిపోతారు. అయ్యో నీ తింపుడు తీసుకపోయి తీరం అయ్యా. గివిటికైతే ఏం తక్కువలేదు. అయ్యో తింపుడు తీసుకపోయి తీరేంలే అంటాను. నువ్వు నా లెక్క తింపే నేను చూస్తా. నీ లెక్క దింపుడు ఇప్పుడు నాతోటి కాదు కానీ నాకు బాగా ఆకలి అవుతుంది. కూరగాయలు లేపో. అయ్యో మాదెంత తీయే. ఇంకో కవర్ల 4 సోళ్ళ బియ్యం పోసుకురాపో. ఎందుకు? అరే పిండి పట్టించుకత్తేనే. పిండికి ఇప్పుడు ఎందుకే? అరే మబ్బుల పడుతుంది, మంచిగా సర్వ పిండి పెట్టుకుందామే. అవ్వో సర్వపిండ అది తింటే దవడలన్నీ వస్తాయి, గట్టిగా ఉంటది. నీకు ఏ రాక అంత మాడగొట్టి గట్టిగా చేస్తావు. ఇవాళ నేను చేస్తా చూడు. మంచిగా ఎక్కువ నూనె పోసి, పల్లీలేసి, ఉల్లాకేసి, ఉల్లిగడ్డ కోసి, ధనియాలు తల్లి 4 ఆయిల్ తిత్తా. 2 ఆయిల్ తిన్నాం అనుకో పానం ఆయి వంటది, పానం ఆయి వంటది. ఏమంటావు? చేసే సర్వపిండి తింటే నేను కడుపు నొప్పి తోటి చావాలి. నీకు తినబుద్ధి అయితే నువ్వు వేసుకున్నావు కానీ ఇప్పుడైతే కూరగాయలు లేపో. అవ్వో పొల్లా నేను ఒక్కనే తిన్నట్టు చెప్తానవేందే? చేస్తే నువ్వు తినవా? ఆయన నీకు లేదు నాకేందే? నీ తినబుద్ధి అయినప్పుడు నువ్వు చేసినప్పుడే తింటా. నాకేం ఆడటం అయితమే గాని ఏం కూరగాయలు లేవన్నే. కూరగాయలు అంటే నిజంగానే కూరగాయలు తెస్తావా? నేను చెప్పేది నీకు అర్థమైతుందా? అటు చేపలు లేపు. అబ్బా పిల్ల దొరికినవే నా కుల్లా. ఆహా కూరగాయల పేరు చెప్పి అట్టి చేపలు అంటానవా? నువ్వు అనంగానే నేను అనుకున్నానే వీడు ఫస్ట్ నీసానంగానే కోపాడతాడని కూరగాయలు తేపో నాకు కావరైతుందని మెల్లంగా నీకు తెలుసుగానే అట్టి చేపలు తేపో అంటానవా? అట్టి చేపలు లేవు, ఉత్త చేపలు లేవు. నేను కూరగాయలు తెస్తా, నువ్వు కూరగాయలు అండాలి. నీ సర్వపిండి పెట్టుకుంటే నువ్వేమన్నావే? నువ్వు వేసుకొని తినన్నావు కదా. నేను అట్టి చేపలు నీకు ఎందుకు తెచ్చిపెట్టానే? కూరగాయలు తెస్తా, నువ్వు కూరగాయలు తినాలి. గట్లే కాదే నీసులేని ముద్దది కదా, నీకు తెలుసు కదా. పోయి అట్టి చేపలు లేపో. 4 టమాటాలు ఉన్నాయి, వేసి దగ్గరకు అండుతా. నీకు రేపు ఎత్తది సర్వపిండి. మరి నువ్వు రేపే తిని రాలే అట్టి చేపలు. ఇవాళ తినుడు ఏమన్నా అవసరమా? సరిపోయారు ఇద్దరు సాగుతుంది. అబ్బా గట్ల కాదే ఇవాళ ఎందుకో నాకు అట్టి చేపలు తినబుద్ధి అవుతాని.
నేనేమన్నా మటన్ తెమ్మనన్నా చికెన్ తెమ్మనన్నా అట్టి చేపలే కదా చటాకు 40 రూపాయలు పోయే మా పట్టుకత్తా గాని ఈ కాడ నుంచి మళ్ళీ ఇంక చెప్పినట్టు తింటావానే మా ఇంటనే పోయిదే పో. సరే మరి రేపైతే సర్వపిండి ఖచ్చితంగా చేయాలి అర్థమైతుందా? సరే చేస్తావు కదా చేస్తా. ఇక నువ్వు ఇంతగానం బాధపడతావు కాబట్టి పోయి తెస్తా అర్థమైతుందా? పోయే సరే తెస్తా. తెచ్చినాక మంచిగా టమాటాలు వేసి దగ్గర కండుకొని తినాలి. నీ నల్ల మొక్క తాడు దెంప బట్టలు కొనిస్తా అని చెప్పి బట్టలు చెప్పి అట్టే తీసుకురాబడుతుంది ఇంటికి. ఓ శోభి నువ్వు ఆగే. ఏంటి చెప్పు. నేనేమన్నా బట్టలు తీసుకోగా అద్దగా నువ్వే తీసుకోపోదు ఈ బట్టలు. ఓ కర్రోడా ఎవడన్నా బట్టల షాపింగ్ పోతే 5-6 వేలు తీసుకొస్తారు. నువ్వు తెచ్చిన 600కు 500 లంగా కూడా రాదు. ఏం కొనుక్కోమంటావు? నీ అవ్వ నా దగ్గరనే కవ్వే. నువ్వు బట్టలు కోతావు అన్నాక నేను రాకపోతే బాధపడతావని నీ ఎంబడొచ్చింది. ఓ నల్లమ్మక పోడా పోదాం పా అంటే పోటు మొగలు వస్తవి పైసలు లేవంటే నేను ఇంట్లో కూసోపోతున్నా. ఏ శోభి పోటు లేదు పీటు లేదే నువ్వు అడగంగానే ఎందుకో రాబుద్దయింది. ఇంకా నయ్యం జాకెట్ల కాడికి పోతే ఇంకా 600 ఉన్నాయన్ను. ఇంకా చీరల కాడికి పోతే నా ఇజ్జత్ మొత్తం పోవు. 600తో తీసుకుంటానే నక్లెస్ తీసుకుంటా 600కి ఏమొస్తాయి? సప్పుడేగా మూసుకొని ఇంటికి పోదంతా. చీ నా జేబుల పైసలుంటే నా పానం ఆగదే. ఏం దేవన్నో చెప్పని చెప్పే. నువ్వు తెచ్చుడద్దు నేను తీసుకురుడద్దు. ఏ అట్లా అనకు బంగారం. బంగారం లేదు సింగారం లేదు. ఈయన్నే ఉన్నావు అనుకో ఈ షాప్ చేస్తా. ఏమనుకుంటానమేమో. అరే ఏంట్రా ఇది? అయినా గాని నువ్వేమని నేను పడుచుకోని గాని జుట్టు కొడు కోసుకురా నాలే కూర అడతావా? ఓ కర్రమొక్క పోడా కర్రమొక్క మీద చంపితే ఎర్రముఖం కావాలి. జుట్టుకోడు ఎందుకు? నీ దగ్గర 600 కదా. నాటుకోడి తేపో. పుంజు తేపో. పుంజు తెమ్మంటాను పెట్టద్దా అనే. ఏ పుంజు అయితే మంచిగా అడక తింటే టేస్ట్ ఉంటది. ఎట్లాగో బట్టలు కొనిలేదు కదా అదన్నా కొనుక్కొని తీసుకురావా? అబ్బా నా బంగారు పిల్లవా నువ్వు అడుగుడేంది నేను తీసుకురాకపోడేంది. నేను పోయి పుంజు తీసుకొస్తా. నువ్వు మంచిగా మసాలా అన్ని నూరి పెట్టు ఓకేనా? సరే తొందరగా. అబ్బా నా మొగుడు పుంజు తెస్తాట మంచిగా కమ్మ గోలించుకుని దగ్గరికి అనుకొని తినాలి. ఇక అగో శంకరన్న ఎటు పోతున్నావే? ఎట్లేదురా మీ వదినకు అట్టి చేపలు తినబుద్ధి అవుతుందట. పొద్దుటి సంది నా ఎంబడి పట్టదురా. నీ అవ్వ అట్టి చేపలే తెమ్మంటుంది కదా చికెన్ మటన్ కదా అని పోయి తెద్దామని పోతానా. ఇగో అట్టి చేపలు దానికి తినబుద్ధి అయినప్పుడు మరి నీకు అట్టి చేపలు తినబుద్ధి అవుతుంది కానీ మరి నాకు సర్వపిండి చేయ అంటే నువ్వే చేసుకో అన్నది. మరి నేను చేస్తేనే అంటే అబ్బో నువ్వు చేస్తే నాకు కడుపు నొత్తాంది అంటుంది. నీ అవ్వ నువ్వు సర్వపిండి చేస్తావా చేయమంటే ఇవాళ నువ్వు నాకు అట్టి చేపలే నీకు రేపు సర్వపిండి చేస్తా అన్నదిరా. ఇక అడగ అడిగింది కదా దానికి అట్టి చేపలు తినబుద్ధి అవుతుందట. అదేమన్నా చికెన్ మటన్ అడిగిందా? అట్టి చేపలు కూడా కొంటపోయినామనుకో నీ అవ్వ దాని ముంగట నీ వేస్ట్ గానే అవుతారా. అందుకే శారదక్క నుంచి పోతానా. ఆమె అట్టి చేపలు ఎండిన రోజులు అమ్ముతుంది కదా పట్టకం వద్దామని పోతానా. అయినా కానీ నువ్వెటు పోతానవురా? అంగంతా తడిచింది చెమటలన్నీ ఏంది పొలం కాడికి ఇట్లా పోయేస్తానవా? ఇక నా సంగతి ఎందుకే నా సంగతి పక్కకెట్టు గాని. అవునే శంకరన్న ఎప్పుడు రొయ్యలు అట్టి చేపలేనా ఈ చికెన్ మటన్ అనుకోరా? అరే చికెన్ మటన్ మేమెందుకు అనుకోరా? నీ అవ్వ మేము తిన్నట్టు మీరు తింటారా? మీరు 15 రోజులకో నెల రోజులకో ఒకసారి తింటారా. నేను 2-3 రోజులకో ఒకసారి తెస్తా. ఇవాళ చికెన్ మటన్ దానికి తిని బోరు కొట్టిందిరా. అందుకే అట్టి చేపలు తెమ్మంటే తెద్దామని పోతానా. నువ్వెందుకు ఇవాళ హుషారుగా ఉండవు నాకే కౌంటర్ ఎత్తాను. నువ్వెటు పోతాను? నేనెటు పోతాను నానే నా పెళ్ళం నాటుకోడి తెమ్మన్నదే. అబ్బా నీ పెళ్ళం నాటుకోడి తెమ్మన్నదా? నీ పెళ్ళం నాటుకోడి తెమ్మన్నదంటే ఏ కోడి విత్తిందిరా? ఆయన నువ్వు కొనుకొచ్చే కోడికి ఇట్లా విత్తింది ఏంది? నీ పెళ్ళం గంత దైనం చేసిందారా? ఆయన నాటుకోడి నీ పెళ్ళానికి ఏం సరిపోతుందిరా? ఏం మేకనో గొర్రెనో కావాలా అని అది ఓసి దగ్గర కడితే కింత అవుతుంది. ఆయన నీ పెళ్ళం ఒక్కటే బుక్క సప్పు అనిపిస్తుంది. ఒకటే బుక్క సప్పు అనిపిస్తుంది. మరి నువ్వేం తింటావురా? నీ పెళ్ళం తినాక మిగిలిన పులుసు తింటావా లేకపోతే గంజులు అన్నం వేసుకొని ఊసుకొని తింటావా? చెప్పురా నన్ను బగ్గంటివి కదా కట్టి చేపలే తింటారా అని. అరే మీ నిన్న కాడికి ఆయు అన్నట్టు తింటాంరా. మీ లెక్క 6 నెలలకోసారి 15 రోజులకోసారి కాదు. మాకు తినబుద్ధి అయినప్పుడు అలా తింటాం. మీ లెక్క అనుకుంటానా వారా? అయ్యో శంకరన్న నా బుద్ధి పాడుగారు ఏదో తప్పిపోయి జారిపోయి అన్న తీయరాదే. నా పెళ్ళం అడగక నాటుకోడి చెప్పు అన్నది. చికెన్ సెంటర్ల పొంట ఆ పొంట ఈ పొంట తిరిగితే ఎక్కలేమంటారు. అందుకే ఇంటి మొక్కన పోతాన్న అది ఏమంటుంది ఏమో. ఓరి వారి
అడగక నీ పిల్లం అడిగితే అట్టి చేతులతోటి పోతావారా? నువ్వేమన్నా మనిషివేనారా? గా పిల్లం కోరిక తీర్చవారా? అదేమన్నా నిన్ను బంగారం అడిగిందా, నగలు అడిగిందా, పట్టు చీరలు అడిగిందా? నీ నేను కొద్దిగా అయినాక కరీంనగర్ పోతాను రా. ఇంకో మంచిగా నాటుకోడు కొట్టించుకొని వస్తా, పైసలు ఇయ్యి. అబ్బా శంకరన్న, నువ్వు బట్టలు బంగారం అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నా పిల్లం బట్టలు కుదంపా అన్నది. పోదా అని చెప్పి తీసుకపోతే అక్కడికి నాకు దగ్గర ఎత్తున్నాయి అన్నది. నువ్వు అక్కడ ఇచ్చేది పోయింది 600 జేబులున్నాయి. ఏంది 600 పట్టుకొని బట్టలు పోయినవారా? నువ్వేం మనిషివిరా? మరి ఏం చేయమంటే శంకరన్న, 600 పట్టుకుపోయినా బట్టలు కొంటా అంటే అక్కడికి 600 ఉన్నాయా అని ఒట్టుకోడి చుట్టుకుంటే ఇంటికి తీసుకొచ్చింది. మరి 600తో ఏం దేవని నేను అడిగినా. నాటుకోడి దేపో అన్నది. నీ ఊళ్ళో ఎంత తిరుగుతూ ఎక్కలేవు. నువ్వు ఎట్లా కరిమేర పోతున్నా గానీ నీకు 600 ఇస్తా, రాంగ చుట్టుకోడి పట్టుక. మరి ఈరా పట్టుకత్తా అన్నో, నాటుకోడ పట్టుకరా, అలా పుంజు పట్టుకరా, ఓకేనా? అరే నువ్వు బాధపడకురా, నువ్వు నా తమ్మునివేనే. నువ్వు చెప్పిన పని నేను చేయనారా? మంచిగా కరీంనగర్ పోయి మంచి పుంజు పట్టుకత్తా కిలది, సరేనా? లోకల్లో పెంచింది చెత్తా, మంచిగా పెంట బొందల తిరిగింది, మంచిగా మన కోళ్ళ పండుగ ఉన్నట్టు ఉండాలి. నీ పెళ్ళానికి చెప్పు శంకరన్నకి ఇచ్చిన పుంజు పట్టుకత్తడా అని, సరేనారా? సరేనే పో తొందరరా. స్వామి, ఓ స్వామి, నాటుకోడి తెస్తానవే నలుకుట్లమ్మ కూడా ఏది? బాగైందా? అయ్యో గట్ట కాదే స్వామి, నాటుకోళ్ళ కోసం ఊరంతా తిరిగింది. ఎక్కడ తిరిగినా ఎక్కడ లేవన్నారు. అందుకే ఇక దొరుకుతలేవని ఇంటికి వెళ్తానగా శంకరన్న కలిసిండే. శంకరన్న ఎటు పోతున్నావు అంటే కరీంనగర్ పోతున్నారా అన్నాడు. అబ్బా శంకరన్న, నా భార్య తిడుతుంది, ఈ 600 తీసుకొని నాటుకోడి తెమ్మనే రాంగ తెస్తా అన్నాడు. అయ్యో నల్లమ్మక్క పోడా, పోయి ఆయనకే ఇచ్చినవా? ఆయన తెస్తాడు, మనం కూర వండుకొని తింటాం. ఇక అగో గట్లంటాను శంకరన్నను. శంకరన్న ఎప్పుడన్నా నీసుకోవచ్చు తినడోడా? నువ్వు గట్ల మాట్లాడుతున్నావేంటే? అలా గతి లేనట్టు. గతి లేకుండా కాదు, గంజి లేకుండా తింటాడు. చూడతాట, ఆయన నీసంటే కోసుక తింటాడు. ఏమనుకుంటున్నావు ఆయన గురించి? నువ్వంతా పిస మాట్లాడకే శోభి. గంట అయితే ఆయన నాటుకోడు కూరతోనే ఇంటికి వస్తాడు. నువ్వు మసాలాలు గిసాలు నూరినవా? మసాలాలు నూరిన, స్టవ్ మీద గంజి పెట్టిన, నూనె పోసిన, శంకర్ బాబు కూర తెచ్చుడుతోటే లేటర్ ఒత్తుడే చిట్టుకున్నా. అబ్బో శోభి ఏమనుకున్నా, అన్ని నూరి పెట్టిన వాడే అయితాం గాని శంకరన్న కూర వేసుకొచ్చే లోపు చాయ్ పెడుతుపాయే. ఇవ్వరాక ఎండలు తిరిగి వచ్చినాయి కదా, తలకాయ ఎంత జిమ్కు అంటుంది. తొందర పెడుతుపాయే చాయ్. నీకు అన్ని నొత్తాయి, మా పెడతా. నీ అవ్వ ఎత్తుకపోయేదిగా కాలు ఆగినట్టు ఈ రవిగాడు కలిసి నన్నే నాటుకోడి తెమ్మన్నా. నా పిల్లం అట్టి చేపలు తెమ్మంటే మంచిగా నాటుకోడినే పట్టుకొస్తానా? రవిగాడు అడిగిందనుకో, అరే తమ్ముడు చుట్టాలు కలిసి రా అటే ఆగినా రేపు పట్టుకొస్తా అని చెప్తా. ఆడేమన్నాడు, మంచిగా అని విలువకుండా పోయి ఇంట్లో దగ్గర కండుకొని తింటాం. అబ్బా కాల్చి కవరించి కొట్టించారు కదా, పచ్చి కూరకి ఇంత మంచి వాసన వస్తే ఇంకా అండుతే ఎట్లుంటదో ఏమో. రవలి, ఓ రవలి, అయ్యో పిసదారా, నేను అట్టి చేపలు లేలేదే. ఏం తెచ్చిందో చెప్పుకో. ఏం తెచ్చినావు? చెప్పుకో. చికెన్ తెచ్చినావా? ఏంది? చికెన్ కాదే, ఏకదం నాటుకోడు పట్టుకొచ్చినా. నాటుకోడా? ఎక్కడ అడుగుతారా? అంటే గవ్వని నీకు చెప్పు, తెచ్చింది తినాలి గాని. అయినా చెప్తే పాటు చెప్పపోతే నీకు మనసే ఆగది. రవి గారు లేదా అలా భార్య శోభ నాటుకోడిని తెమ్మన్నదట. ఊళ్ళో తిరిగితే ఎక్కడ లేవట. అన్న నువ్వు ఎటు పోతాను అంటే కరీంనగర్ పోతానంటే నాకు ఒక్కటి కొట్టించుకరా అన్న నాటుకోడు అన్నాడు. ఆయనకి ఇచ్చేదేందే, నేనే కొట్టించుకొచ్చిన, మనమే తిందాం. ఆడ వచ్చి అడిగితే ఏదో ఒకటి చెప్తా, ఏమంటావు? ఏ గాలు తెచ్చుకున్న కూర మనం తింటే ఎట్లుంటది? వాళ్ళ కూర వాళ్ళకి ఇచ్చిరాపో. సరే నువ్వు తినట్టే, నేనే తింటా. నువ్వు ఒక్కను ఎట్లా తింటావు? నేను కూడా తింటా. తిన్నాక ఎట్లయితే అట్లా. గట్ల అన్నావు మంచిగా ఉన్నది. పో అండుకో, మంచిగా అండు, తిందాం. నీ అవ్వ తిన్నాక లెక్క ఆడత్తే ఏదో ఒకటి చెప్తా అని నేను చెప్పినానుకో ఎదురు మాట ఇయ్యాడు. అవ్వది నా పిల్లం అట్టి చేపలు అడిగితే నేను ఏకంగా నాటుకోడి తెచ్చిన. 40 రూపాయలు ఎక్కడ, 600 ఎక్కడ. నా పిల్లం మస్తు సంతోషపడతాను. తెచ్చింది తినక గాల్లో ఎందుకే గిల్లె ఎందుకంటే దొరుకుడే మహాభాగ్యం. అంటే దొరికిందే తప్పాలే, తర్వాత లెక్క. వాళ్ళ అత్తే నేను చూసుకోనా? ఆయన ఆడేమంటాడు చెప్తానికి చెప్పేది. ఇయ్యాలనైతే తింటా, మొత్తం ఉడగొట్టాలి. ఒకవేళ ఉన్నదనుకో అన్న మిగిలిందన్న నాకు పెట్టని అట్లా అడకపోయినా అడకపోతాడు కైరోడు అని నమ్మరాదు.
ఉల్లిగడ్డలు ఎక్కువ పోయే, అల్లం ఎక్కువ. అబ్బా ఏమైంది ఇక్కడ చెల్లదు సేమ్ కాల పడతావు? మీ శంకర్ అన్న ఇంకా అత్తలేడు కదా, గంట అవుతుంది. అత్తడారా ఆడ ఫోన్ చేయి. మా చెప్తా ఆగదు ఆగవా ఇంకైతుంది నాకు. శంకర్ అన్న కూర చెప్తున్నా వాడే. సరే సరే. ఓ పిసదానా, శంకర్ అన్న కరిమేర వేండి కదా, అలా సడ్డకుడు కలిసిండట. అక్కడనే ఉండు తెల్లారి పోతు అన్నాడట. అందుకే రేపు కూర పట్టుకొస్తారా, ఏం బాధపడకురా అన్నాడే. తెస్తాడో ఇంటికాడ అంటుకొని తింటాడు. ఆయన ఇట్లా కూర వేయకపోవాలని బొక్కలు సాపు చేస్తా తాత, ఏమనుకుంటానేమో. అట్లా ఏడు రేపు తెస్తా అన్నాడే. సరే రేపు పొద్దున తెస్తా అన్నాడు కదా. ఇప్పుడైతే ఏం కూర లేదు, దుకాణంలో పోయి 2 కోడిగుడ్లు దేపో, పొడి పొడి చేసుకున్నా తిందాం. ఆకలి అవుతుంది. 2 సరిపోతే ఆయనే నా లేవన్నా గుడ్లు మాసాలు కానీ తొందర దేపో, ఆకలి అవుతుంది, అంటక తిందాం. సరే సరే పోతున్నా. సరే తొందర పోయిరా. అబ్బబ్బబ్బబ్బబ్బా, నాటుకోడి తింటంటే అమృతం ఉన్నట్టున్నది. నీ అవ్వ నల్లమొఖం పెళ్ళం అది బొక్కలు తిన్నది, నాకు మెత్తటి చేసింది. నాటుకోడి బొక్కలు కాకుంటేనే మస్తు ఉంటది, బొక్కలు కాకుంటేనే మస్తు ఉంటది. అయినా నా పెళ్ళం తెలివి కాళ్ళది. నీ అవ్వని నాటుకోడి ఇంకో నీకు పండ్లు గుంజుతాయి, కట్ట కట్ట కొరుకుతావు కదా, మెత్తే తినే అన్నది. అయినా నాటుకోడిది మంచిగా మెత్తే తింటే ముక్క గట్టిగా ఉంటది, అదే బయలుదేరిది దూది దూది ఉంటది. అది చెప్పింది కూడా నిజం, కానీ దాని సంతోషం నేను కాదంటనా కదా. మొత్తానికైతే కమ్మగా తిన్నాం మంచిగా కడుపు నిండా. ఇక రవిగాడు అత్తే ఏదో ఒకటి చెప్తా. రవలి ఓ రవలి, ఇక దావే. ఏంది పిలుస్తాను? అయ్యో నీ పని సల్లగుండా ఇయ్యాల కాకపోతే రేపు చేసుకోవానే. ఆయన నువ్వు పొలం కాడికి పోయామన్నా పొలం దున్నుతానవా, నాటెత్తానవా, వరి కొత్తానవా, వడ్లు పడతానవా, నేను తీసుకొచ్చి పెడితేనే కానీ నువ్వు తినేది. ఇక ముచ్చట కూడా మంచిగా పెట్టనియవా అనే. అయితే అబ్బా నువ్వు అట్టి చేపలు తెమ్మంటే నేను నాటుకోడి తెచ్చిన అన్ని నువ్వు ఇవే పిస పిస మాట్లాడితే నాకు కోపం వస్తుంది. అయ్యో నిన్ననే కాదే నాటుకోడి తిన్నావు, అయినా పండ్లకెళ్ళి ముక్కలు కూడా తీసిపోలే కాదే, ముక్కలు కూడా ఊసిపోలే కాదే, మళ్ళీ అట్టి చేపలకు వచ్చిందానే. ఓ 2 రోజులు ఆగు, మళ్ళీ తిందాం. మళ్ళీ ఎవరన్నా దొరకరా, ఏదన్నా తెమ్మన్నారా? కాదు ఆయనకి రేపు వస్తా అని చెప్పిన కదా, పుష్కనాళ్ళు వస్తే ఏమని చెప్దామని. ఇగో రవిగాని వాళ్ళు వస్తారు. రవిగాని ఒకవేళ రవిగాడు వచ్చినా, రవిగాని పెళ్ళం వచ్చినా ఇంకో ఆమె అత్తను ఇంకో రవలి రవలి బావా నాటుకోడి తెస్తానని పైసలు తీసుకున్నాడట, పొద్దున అత్తనన్నాడట, తెచ్చిందానంటే అయ్యో మీ బావ వచ్చిండే తెల్లారగా అట్లా వచ్చిండు, మా మరిది కలిస్తే ఆన్నే ఉన్నాడట, మీకు నాటుకోడి తెద్దాం అనుకున్నాడట. అయితే తెల్లారగా అట్లా వచ్చి పండుకున్నాడు. రవిగాని వాళ్ళు వస్తే నాటుకోడి తేలేదు, తెల్లారంగా వచ్చినా అని చెప్పు అన్నాడే అని చెప్పాలి. అర్థమైతుందా? ఇక నేను ఇక్కడ ఉన్నానంటే నేను కవర్ చేస్తా, లేకపోతే నువ్వు కవర్ చేయి. తెచ్చిండు వండుకొని తిన్నావు అన్నావు అనుకో లొల్లి పెడతారు. అర్థమైతుందా? అట్లనే చెప్పు. వాళ్ళకి ఇట్లా సరే మేము పోయి ఇవాళ తెచ్చుకున్నాం పైసలు ఇదంటే, ఇవాళ శుక్రవారం కదా, శుక్రవారం అయితే మా ఇంట్లోకి వెళ్ళి లక్ష్మి ఇయ్యమని చెప్పు. అర్థమైతుందా? ఇంకో తెచ్చిండు అని వాళ్ళ మూట మాట మర్చినామనుకో నా ఇజ్జతమానం పోతుంది. అసలే శోభికి నా మీద డౌట్, నేను నీసు కొట్టాను తెలుసుగానే. నీ అవ్వ నీసు కొట్టుదాని నువ్వు నా పేరు చేసినావు. నేనేం తిన్ననే నా వినవది ఎత్తో బొక్కలన్నీ నేను తిన్నానంటే నీ బొక్కలు తింటా. మెత్తటి ఎక్కువ వేసినావు నాకు, బొక్కలు నువ్వు తిన్నావు, కోడి తలకాయ కాడ నుంచి తిన్నావు కాదే. సరే నీకు ఇష్టం కానీ నీ సపడ కూకుంటే మళ్ళా బొక్కలన్నీ నువ్వే తింటావు. ఎందుకే తింటావు మళ్ళీ తినని పేరు చెప్తావు. నాకు గందికే రేపుద్ది కాదే. నీకోసం నాటుకోడి తెచ్చేదందుకు నేను ఎన్ని తిప్పలు పడ్డా నీకు అర్థమైతుందా? నా బల్బు కాదా అనే, అందుకే నీ అవ్వ ఇంకో తప్ప నేను దేనేదేనే నీకు అంతేనా? నిన్నేమన్నావే నాకు అట్టు చేపలు తినబుద్ధి అవుతుంది, నాకు ఇయాంటివి ఇవాళ దేకంటున్నావా? అబ్బా పని ఉన్నంత సేపు మాట మాట్లాడతావు, పని అయిపోయినాక ఇంకొక మాట మాట్లాడతావు.
సరే పాడుగాను నువ్వు ఏం చెప్పమంటే కదే చెప్తుంది. మరి తెచ్చినావు సరేనే, నా బంగారు మొగరం అని నన్ను ఏమన్నా మెచ్చుకున్నావా అనే? కడుపు నిండా రాత్రి తింటివి, తెచ్చినాక తింటివి, కథం కూర అయిపోయింది. ఇక నాతో నీకేం పని? అంటే వెండి మొగడు అంటావా? బంగారం దేపో అంటావు. ఇది చేయించలేదా అనే? నల్ల పుస్తల కొడుతూ చేయించలేదా? ఉంగరం కూడా చేయించిన, ఏళ్ళు వాసినాయి అని తీసినావు. నీకు ఎన్ని చేయించినా చేయించని పేరే. చీసీ నువ్వు ఎప్పుడన్నా మరి నా మొగోడు చేయించిండు, నా మొగోడు బంగారం అన్నావా అనే? నీ అవని ఎప్పుడన్నా కూర్చొని ఇట్లా ముచ్చట పెట్టుకో. వాళ్ళు వస్తే ఏమని చెప్పాలి? అది ఒకటి అమ్మ కొడుకు నాటుకోడు తినాక నీ వాళ్ళు వస్తే ఏమని చెప్పు, నువ్వు చెప్పు అంటాను. లాంగ్వేజ్ అగో నాటుకోడు తింటే నాలుకెట్లా తిరిగింది చూసినావా? అగో నాటుకోడు తింటే నాలుకెట్లా తిరిగిందా చూసినావా? కానీ మనం ఇంత మాట్లాడుకుంటే శంకర్ గాడు రావాలి ఎంత ముద్దుగా కలుగుతారు అని అనుకుంటారు కావచ్చు కదా. మనం లొల్లి పెట్టుకున్నది వాళ్ళకే మెరక. కూర కోసం కూర కొన్నస్తే మనకు లొల్లి ఏడ రాదు, ఏడ రాదు. అయ్యో ఇంకో లొల్లి పెట్టుకున్నా కొట్టినా మనం కానీ మంది పెడతారా అనే మనకు? నిన్ను నేను తిట్టినా నేనే బాధపడతా, నువ్వు నన్ను తిట్టినా నువ్వే బాధపడతావు. ఎల్లకాలం మనం ఇంట్లో ఉంటాం. ఏమైతుంది అంటే నాకు మనసు లేదా? నాకు ఒక మనసుంది నువ్వు చూడే నేస్తమా. ఇది ప్రేమతో రాల సినిమాల పాట కదా, ఇది గుర్తుకొస్తుంది. ప్రేమించడమే పాపం అనిపిస్తావో ప్రేమ, అవునో కాదో అడగాలంటే దిగువే చాలది. నిజమో కాదో తెలియక ముందే అదమే తేలది. ఎవరైనా నిన్ను కొంచెం గమనిస్తే చాలు, అంగిపడి తొంగిపడి ఒకటే కంగారు. ఎక్కడికైనా పోదాం ఈ లోకం లేదని. ఆయన మనం లవర్లం అని నేను తాలుగట్టినా నువ్వు నాకు పెళ్ళాను అయినా ఏడికి పోతాం. అట్లా నాటుకోడి తిన్నా కాబట్టి సంబరంగా బయట అన్నా తీసుకో. అప్పుడు చెప్పవా? అయ్యో అది బయటికి రావద్దా? నువ్వు మాట్లాడుతా అంటే ఆ సిగుళ్ళు అదిలి అది ముక్క బయటకు వచ్చింది. నువ్వు బలవంతంగా ఇట్లా గుచ్చుకున్నావు అనుకో, నీ శక్తుల్లో గుచ్చి రక్తం రాదు. ఒక్కసారి గడి చూడు. అత్తారా శంకరన్న తెచ్చిన ఆమె నాటుకోడు తెచ్చుకుంటాడు, తెచ్చి గంప కింద దాచిపెట్టుంటాడు. అరే తమ్ముడు నేను అచ్చుడు వచ్చినా గాని మబ్బుల లేసి వచ్చిండ్రా తేలే, ఏమనుకోకు. నువ్వు పోయి తెచ్చుకుంటావారా? తెత్తడు అంటే కదా చల్లబడ్డావా? మా పైసలు మాకు ఈ బావ, మేము పోయి తెచ్చుకుంటాం. అయ్యో ఇవాళ ఇస్తానే పైసలు? ఏందక్క గట్లా అంటావు? మా పైసలు మాకు ఇచ్చేందుకు నా మొగడు 600 ఇచ్చిండట. మా పైసలు మాకు ఇస్తే మేమన్నా పోయి కొనుకొచ్చుకుంటాం కదా. అయ్యో మీ పైసలు మీకు ఇవ్వడానికి మాదే పోతాంది. కాకపోతే ఇలా శుక్రవారమే పైసలు ఇయ్యద్దు, మళ్ళీ ఒక రోజు రాపో. ఇగో మరదలా ఆడి ఇచ్చింది బరాబరే గాని పైసలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా. మీ అక్క శుక్రవారం పానం మీద ఇంట్లోకెళ్ళి రూపాయి తీయది. అరే రవిగా మీ పైసలు మీకు రేపిస్తా, ఇవాళ ఎవరిని అడుక్కొని కొన్ని తెచ్చుకొని కోసుకొని తిరిపోరి. చూసినా శోభ అన్న రేపిస్తాడ, రేపు అద్దాంపా పోదాంపా. తిందామంటే తిననీయకుండా చేస్తావి, అన్ని గేవే పనులు చేస్తావు నువ్వు. ఇగో అక్క రేపైతే ఖచ్చితంగా ఇస్తావు కదా, శనివారం అని అయితే అనవు కదా. మా అయితే రేపైతే రాపో. పోదాంపా రేపు ఇస్తా అంటారు కదా. ఇస్తాంపా, మీరు అవి ఇచ్చిన రోడ్లు ఇంట్లోనే ఉన్నాయి అన్న. రేపైతే ఇస్తాం. ఇగో వాళ్ళు మళ్ళా రేపచ్చి అడిగితే ఏం చెప్తావు? ఈ పూట అయితే గడిచింది గానే, రేపటిది రేపు చూద్దాం. రేపటి దానికి రూపం ఉన్నదా అనే మళ్ళీ వచ్చి అడిగితే ఏదో ఒకటి చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ స్టార్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.